అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. వైసీపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు కలిసి కేక్ కట్ చేసి వైవికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ, దేవుని ఆశీస్సులతో వైవి సుబ్బారెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, వైవి నిరంతరం ప్రజల కోసం తప్పించే నాయకుడని కొనియాడారు. చుండూరి రవిబాబు మాట్లాడుతూ, వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శులు కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, కెవి ప్రసాద్, నాయకులు ఇనగంటి పిచ్చిరెడ్డి, రాయపాటి అంకయ్య, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గురవయ్య, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, మహిళా నేతలు భూమిరెడ్డి రమణమ్మ, గాయం సావిత్రి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ వెనక్కి జరగండి, అందరూ వస్తారు. అన్నా 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 రాజ్యసభ సభ్యులు, మన గౌరవ నాయకులు ముఖ్య నేత శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం. సార్ చూడండి సార్. అమ్మా అమ్మా అన్నా 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 బ్రహ్మారెడ్డి గారు చిన్న పిల్లలు అమ్మా అందరూ ఎవరు పోవాలి తింటమే. అరే ఈ పెట్టిన పేపర్లు కూడా బాబు ఇక్కడ ఉండే మాట్లాడుకుంటారా? వద్దు ముందర రండి. సార్ సార్
అందరూ ఇట్లా మెయిన్ వర్ధిల్లాలి. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో మేడేకి మనం జెండా ఎగరేసుకోవడం జరిగింది. మన వాళ్ళ కార్మికులందరూ హ్యాపీగా పనులు చేసుకోవాలని, ఎప్పుడు జీవితాంతం వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన పార్టీ ఆఫీస్లో వైవి సుబ్బారెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. సుబ్బారెడ్డి అన్నకి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మేడే జెండాను ఎగురవేయడం జరిగింది. చాలా సంతోషదాయకం. భారతదేశంలో ఇంగ్లాండ్ వాళ్ళు పాలిస్తూ కార్మికులకు ఒక హద్దు లేకుండా వెట్టి చాకరీ చేయించేటటువంటి విధంగా కొనసాగుతున్నటువంటి దశలో, అది 12 గంటలు 15 గంటలు ఒకరోజు నిద్ర కూడా లేనటువంటి పరిస్థితులు కొనసాగేటటువంటి దశలో ఖచ్చితంగా కార్మికునికి ఒక టైం అంటూ ఉండాలని చెప్పి 8 గంటలు మాత్రమే పని దినాలు కొనసాగాలని చెప్పి పోరాటం చేసి ప్రాణాలను అర్పించినటువంటి కొందరు కార్మికుల జీవితాలను అర్పించిన తర్వాత 1890లో మేడే అంటే మే 1వ తేదీన 8 గంటల పని దినాలను ప్రకటించినటువంటి సందర్భంగా ఆ రోజు నుండి కార్మిక దినోత్సవంగా, కార్మిక దినంగా మేడేని కొనసాగించడం జరుగుతుంది. గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా వారికి ఈ రోజున అభినందనలు తెలియచేసేటువంటి దానికోసం గౌరవనీయులు మేడే కార్యక్రమం, మరొక మన పార్టీ అధినాయకులైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియపరిచేటటువంటి దానికి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి గౌరవనీయులు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు కూడా వచ్చి వారు కేక్ను కట్ చేసి వైవి సుబ్బారెడ్డి గారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో 100 జన్మదినాన్ని జరుపుకునేటటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ వారికి భవిష్యత్తులో ప్రజాసేవకు ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిష్ఠించి ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సూచన మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో మేడే నిర్వహించినటువంటి మా కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు గురవయ్య గారికి, అదేవిధంగా నియోజకవర్గ నాయకులు కార్మిక శాఖకు సంబంధించిన యలమందారెడ్డి గారికి, పట్టణ నాయకులు అల్లాబక్ష్ గారికి, మరియు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వెంకయ్యమ్మ గారికి, జడ్పీ చైర్మన్ గారికి, పెద్దల బతుల రమానంద రెడ్డి గారికి, మా రాష్ట్ర పార్టీ కార్యదర్శులు వెంకటేశ్వరరావు, రమణారెడ్డి గారు, మన కేవీ ప్రసాద్ గారు, సిటీ అధ్యక్షులు శంకర్ గారు, మరియు ఇచ్చేసిన మహిళా నాయకురాళ్ళందరికీ కూడా నమస్కారం. అందరికీ మేడైన కార్మికులందరూ ఇది పండుగ దినం. కార్మికులకి హక్కులు కలిగిన ఈ రోజుని అందరూ సంతోషంగా గడుపుకోవాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. అదే సమయంలో ఈరోజు మా ప్రీతమ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారి జన్మదినోత్సవం అయినందువల్ల ఇక్కడ అమ్మ వెంకయ్యమ్మ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయటం సంతోషం కలిగింది. వైవి సుబ్బారెడ్డి గారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, ఆయన మరింత ఉన్నత పదవులు అలంకరించి ఈ జిల్లాకి సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ ఆ దేవదేవుడు వాళ్ళకి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ఉన్నాం. మా ప్రియతమ నాయకులు మన బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు, రాజ్యసభ సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మా గురు సమానులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు వాడవాళ్ళ జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు కల్పించాలని, వారికి ఎప్పుడు కూడా
ప్రజాసేవకే అంకితమయ్యేటటువంటి పెద్దలకు మీ అందరి ఆశీస్సులు, ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలుపు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు దర్శి శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సారథ్యం, నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్య గారు, పత్తుల బ్రహ్మాందరెడ్డి గారు, వెంకటేశ్వర గారు, కటార్ శంకర్ గారు అందరి సారథ్యంలో మేడే కార్యక్రమాలు ఘనంగా జరిగినాయి. అదేవిధంగా మన ప్రకాశం జిల్లాకు పెద్ద దిక్కు గౌరవ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి కేక్ కటింగ్ కూడా అందరూ పాల్గొని ఈ యొక్క ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆయన నిండు నూరేళ్లు ఇంకా మరీ ఉన్నత శిఖరాలు అధిరోహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండి మన జిల్లాకి మంచి మరొకసారి ఎంపీగా చూడాలన్న కోరిక. సుబ్బారెడ్డి గారికి మరొకసారి జన్మదినోత్సవాలు శుభాకాంక్షలు. కార్మిక దినోత్సవం రోజున మరి ఒక జన్మించడం అంటే ఒక మామూలు విషయం కాదు. అది ఆ కార్మికుల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు ఎరిగినటువంటి మహనీయుడిగా మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ గారు అమ్మ బూచేపల్లి వెంకయ్య గారు, పెద్దలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, అన్న ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వందలాది మంది శ్రేణుల యొక్క సమక్షంలో వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని వారికి శుభాకాంక్షలు తెలియజేయటం అనేది చాలా సంతోషకరం. అది కూడా కార్మిక దినోత్సవం రోజున వారి యొక్క జన్మదినోత్సవం జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ మరొక్కసారి వైవి సుబ్బారెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన గౌరవనీయులు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరి వెంటే ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ మరి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా కూడా పార్టీ ఆ రోజుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. అదేవిధంగా ఓదార్పు యాత్రలో కానీ మరి ఏ కార్యక్రమంలో కూడా వెన్నంటుండి మరి పార్టీని బలోపేతం చేసి అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా ఆయన ఎంతో కీలకంగా పనిచేయడం జరిగింది. ఆయన సేవలు ఇంకా పార్టీకి కావాలని, అదేవిధంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటూ మరి ఒకసారి వైవి సుబ్బారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి జన్మదినాన్ని కూడా అందరూ కలిసి ఈ పార్టీ కార్యాలయంలో అందరి సమక్షంలో జరిపారు. వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా మంచి అవకాశాలని పొందాలని, ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన గౌరవనీయులు ముఖ్యులు వైవి సుబ్బారెడ్డి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినాలు మరి ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఉన్నత పదవుల్లో ఉండాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి వైవి సుబ్బారెడ్డి సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మా జగనన్న కార్మికులనే వాళ్ళని గుర్తించి ఇచ్చిరిపేట కానించి మంగళ సాబు కానించి మసీదుల్లో నుంచి రకరకాలుగా అందరికీ 10,000 అని 15,000 రకరకాలుగా డబ్బులు ఇస్తూ ఆయన చేసిన సేవలు కార్మికులకు ఎన్నో, ఆటో కార్మికులు కానీ బస్సు కార్మికులు కానీ లారీ కార్మికులు కానీ అన్ని రకాలుగా ఆయన సాయం చేసి ఉన్నాడు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ₹1 డబ్బులు లేదు. వాళ్ళను పక్కన పెట్టేశారు కార్మికులను. బేల్దార్ కార్మికులు కానీ ఏ రకరకాల కార్మికులకు కూడా మా అన్న జగనన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న చేసిన పని ఈరోజు జనాలు లేకపోతే తెలుస్తుంది జనాలు ఏమనుకుండేది. అన్నీ అబద్ధం మాటలు, కలబుల్లి మాటలు చెప్పి ఒక్కరికి ₹1 కూడా ఇవ్వకుండా ఈరోజు కాలం గడుపుతుంది ఈ ప్రభుత్వం అన్న. కాబట్టి మళ్ళీ తిరిగి అన్న 3 ఏళ్లలో మళ్ళీ సీఎం అవుతున్నాడు, మన కార్మికులందరికీ న్యాయం చేస్తారని కూడా సభామూలకంగా చెబుతూ అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం.
బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.